ఎవడో హోలాడు ఊకే పతంగి పంపిస్తాడు. ఆ దాంట్లో ఏం రాస్తుందో తెలియదు. అదే షర్ట్ వేసుకొని పతంగి పంపిస్తూ ఉంటాడు. నా బిల్డింగ్ పైన పడదు, ఏం చేయాలి, వేరే సైడ్ పడుతూ ఉంటుంది. దానిపైన రాసి ఏముంటుందో తెలియదు కూడా తెలియదు. తిరుగుతూ ఉంటాడు పతంగి పడేసి. గౌతమ్, లీలాకి ప్రపోజ్ చేసేద్దాం అనుకుంటున్నారా? ఎట్లరా? ఇంకెట్లరా? నా పతంగులతోటి నా చేత్తో తయారు చేసిన వాటి మీద మంచి మంచి లెటర్ రాసి అతికిచ్చిన. జై, మీ తమ్ముడిని నాకున్నది తెలియలేదని ఆ పతంగులు పడితే లేదు ఎవరికి తెలుసు? అవసరమా లేదంతా డైరెక్ట్ చెప్పాక. రే, నాకు అంత ధైర్యం ఉంటే నీతో ఇట్లా ఎందుకు చెప్పించుకుంటారా చెప్పు. రే గౌతమ్, పైకి వచ్చిందిరా. సరే, నేను తొందరగా చేస్తా. సరే, బాయ్. ఎప్పటి నుంచో డైరెక్ట్ అయినా ప్రపోజ్ చేద్దాం అనుకుంటా, కానీ నాకు ఎందుకో భయం వేస్తూ ఉంటుంది. హార్ట్ గట్టి కొట్టుకుంటుంది. అందుకే చెప్పలేను కాబట్టి మంచిగా పతంగులు తయారీ వాటి మీద మంచిగా లెటర్లు ఎగరేస్తున్నా. నన్ను ఇక్కడ పతంగ్ కింగ్ అంటారు. నేను ఎగరేస్తే పెంచిల్ వేస్తే అట్లుంటుంది, కానీ ప్రెసెంట్ సాదాతో ఎగరేస్తున్నా. వేరే కూడా వచ్చి పెయిన్ చేయకపోతే చాలు. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకు ఇంకా జస్ట్ 40 minutes మాత్రమే టైం ఉంది, ఎందుకంటే 20 minutes ఎగరేయడానికి అయిపోయింది. ఈ టైంలో చెప్పకపోతే మళ్ళా లీలా ఇక్కడి నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సంక్రాంతి వరకు రాదు, అందుకే తొందరగా చెప్పేయాలి. కానీ ఎవరు ట్రైడు? రై, నువ్వా? రై, పతంగి పెయిన్ చేసినావు అనుకో, సాదా ఉంది అసలే. బిడ్డ, సంక్రాంతి రోజు ఏమైందో గుర్తుంది కదా? ఏం చేసినావు అనుకో, మాంజా తీసుకొని 10 పతంగులు చేస్తా చెప్తున్నా. సంక్రాంతి కడ ఘోరంగా అవుతుంది నీది. రే వద్దురా, రై రై రే వద్దురా, రై రై రే వద్దురా, రై రై వద్దు. రై, పెయిన్ చేసినావు అనుకో చూడు మంచిగా ఉండదు. రై, నా కొడుకు ఆయన చెప్పు తీసుకుని కొడతా. తినమ్మ చెప్పు కూడా ఎటో వెళ్ళిపోయింది పతంగు, ఇలా ఒంటరయ్యింది దారం. ఓ చల్లగాలి దయా చూపి పంపియలేవా పతంగి ఆ ఇంటికి, పతంగి ఆ ఇంటికి. అంత ఈజీగా వదిలేసావా? అంత ఈజీగా వదిలేస్తే నేను జై ఎలా అవుతానుగా? జస్ట్ 30 minutes మాత్రమే టైం ఉంది. దీనమ్మాయి పతంగి గుర్తనే లేదు. పతంగ్ బిల్డింగ్ మీద ఇరుక్కుంది. అసలు ఒకసారి టైం అయిపోతుంది, పతంగి గుర్తలు. రే 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 చింటూ, రై రై చింటూ, రే పతంగ వల్ల రే, ఇంటికి వస్తా రై, ఇంటికి వస్తా. 15 minutes మాత్రమే టైం ఉంది. చేసిన పతంగాల్లో 4 దీనికి పనికి రాకుండా పోయింది. ఆ వెనకాలోడు ఎగరేకుండా వెళ్ళిపోయాడు. సరే అని లాస్ట్ పతంగ ఎగరేసుకుంటూ కూర్చున్నా, కానీ ఇది పోతుందో పోదో తెలియదు. చాలా చిరాకు ఉంది. అయినా సరే నేను నా మూడ్ని మళ్ళీ హ్యాపీగా చేసుకుంటా. ఎందుకంటే 5 minutes అవుట్, ఎందుకంటే ఎగరేసా కదా పతంగి. 10 minutes మాత్రమే. మనకి ఇష్టమైన చేసేటప్పుడు మనం అప్పుడు హ్యాపీగా ఉండాలి. ఈ కైట్ మాత్రం వెళ్ళిపోతే చాలా ఇంత మించి ఇంకేవద్దు. కరెక్ట్ నా నెత్తి మీద ఉంది కాబట్టి ఇక్కడ నుంచి కట్ చేస్తాను. ప్లీజ్ కైట్ వెళ్ళిపో. కరెక్ట్ బిల్డింగ్ పైన ఉంది, దాని దగ్గరికి వెళ్తే చాలు. అరే తింట్రా, వేరే సైడ్ వెళ్తా. ఓ అప్పుడు కింద పడిపోద్దు. ఏయ్ అచ్చా, పతంగంతా కింద పడిపోతుంది. కరెక్ట్ వాళ్ళ ఇంటి దగ్గరలో వెళ్ళి, కరెక్ట్ కొంచెం దూరం వెళ్తే వాళ్ళ ఇంటి దగ్గర పడుతుంది కదరా. చిదిరమ్మ, నేను పడిన కష్టం అంతా వృధా అయింది. ఎప్పటి నుంచో చేస్తున్న లవ్ 5 పతంగులు పోనందుకు ఆగిపోయింది. అంతా కాకుండా డైరెక్ట్ చెప్పేయచ్చు. చెప్దాం అనుకునే టైంలో, అదే టైంలో హార్ట్ గట్టి కొట్టుకుంటుంది. ఏదో చాలా
భయం వేస్తుంది. అసలు ఏందో అర్థం కాదు. 5 పతంగులు ఒక్కడి కూడా పోలే. ఏనా వల్ల కాదరా భయ్, వదిలేస్తారు. ఇప్పుడు ఈజీగా వదిలేసావు కదరా రేయ్. అవునరా, వదిలేసా. దాని నా స్టోరీ మొత్తం వినాలి. తర్వాత ఏం జరిగిందంటే, అంత కష్టపడినా కూడా రిజల్ట్ లేదనే బాధ నాకుంది. డైరెక్ట్ చెప్పాలన్నా చెప్పలేదు. ఇది ఎక్కడిది కర్మనా బాబు. ఇంకా 5 minutes ఉంది, అయినా ఇప్పుడు చేసి కూడా లాభం లేదనుకో. మై డియర్ ఇంట్రోవర్ట్స్, మీరందరు నా అన్న తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అక్క చెల్లి లాంటి వాళ్ళు. మీరు ప్రపోజ్ చేయదలుచుకుంటే దయచేసి ప్రపోజ్ చేయండి. అంతేగా నాలాగా ఇలా పిచ్చి పనులు పెట్టుకోకండి, అవి సక్సెస్ అవ్వవు. డైరెక్ట్ ప్రపోజ్ చేస్తేనే బెటర్. ఇప్పుడు ఫోన్ వస్తుందేంటి? హలో, లీలా? చూశాను. అవి నా ఫీలింగ్స్ మొత్తం చదివావా? ఏంటి నువ్వు అప్పుడే వెళ్ళట్లేదా? అయితే పిల్ల జమీందార్ సినిమాకి వెళ్దాం. టీమ్లీ కబడ్డీ జట్టు సినిమా చూసావా? అందులో హీరో నాని అన్న. ఆ అన్నది కొత్త సినిమా వస్తుంది. రే అన్న, మూవీస్ ప్లాన్ తర్వాత చెప్దు కానీ ఫస్ట్ నేను ఎప్పుడూ మర్చిపోయి ట్విస్ట్ చెప్పు. అసలు వదినకి నీ నెంబర్ ఎలా తెలిసింది? ఓహో ఇదా. రే నేను కూడా నీళ్ళ అని అడిగాను. ఎప్పుడైతే గాలి స్లో అయిపోయింది, ఇంకా అంత అయిపోయిందని నేను మూలకెళ్ళి కూర్చున్నాను. అదే టైంలో గాలి ఫుల్ స్పీడ్కి వచ్చింది. నేను గమనించాలి బాధలో ఉండి. ఫుల్ స్పీడ్కి వచ్చినప్పుడు దెబ్బకి డైరెక్షన్లు మారిపోయి కరెక్ట్ వాళ్ళు ఉండే బిల్డింగ్ దగ్గరికి వెళ్ళింది. కరెక్ట్ ఆమె టైర్ హౌస్ పైన ఉన్నప్పుడు అదే టైంలో కైట్ వచ్చిందంట, చూసిందంట. బహుశా వాయుదేవుడికి నా పాట బాగా నచ్చిందేమో, ఇలా ఫేవర్ చేశాడు. ఫుల్ అండ్ సిన్సియర్ థ్యాంక్స్ టు వాయుదేవ అండ్ మై కైట్. ప్రకృతి కలిపిన బంధంగా మీద అన్నయ్య. అవునా, సరే నువ్వు జనాలకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు. లీలా పిలుస్తుంది, సినిమాకి టైం అవుతుంది. అర్జున యుద్ధంకి. సరేనా?